హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాలకి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఆమోదం చెట్ల గురించి మీరు యూట్యూబ్లో చాలామంది చూసినాలండి. కానీ కొంతమంది మాత్రమే ఒక్కొక్క సమస్య గురించే చెప్పడం జరిగింది. ఈరోజు మీకు ఆమోదం చెట్టు దాదాపు 8 సమస్యలకి పరిష్కార మార్గం చూపిస్తుందండి. 8 పరిష్కారాలు ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. మనం ఆమోదం చెట్టు గురించి తెలుసుకుపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఆమోదం చెట్టు ద్వారా మనం ఎటువంటి ఫలితాన్ని పొందొచ్చో ఫస్ట్ మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చకామర్లకు అండి. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి ఎలా అద్భుతి చేస్తుందో తెలుసుకుందాం. రెండోది రేచికటి, మూడోది నడుము నొప్పి, నాలుగోది చెవిపోటు, ఐదోది గజ్జి కురుపులండి. ఇక ఆరోది విరోచనాలు అవ్వడానికి, ఏడోది అరికాళ్ళ మంట, ఎనిమిదోది స్థానవాపు, ఇక 9వ వచ్చేసినండి అసలు ఎవరైతే కొంతమంది చెప్పుకోలేని సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, పచ్చకామర్లు తగ్గడానికి మనం ఎటువంటి పరిష్కార మార్గం ఈ ఆమోదం చెట్టు ద్వారా మనం చేసుకోవాలో తెలుసుకుందామండి. ఎవరికైనా పచ్చకామర్లు వచ్చినట్లయితేనండి, ఆమోదపు చిగుళ్ళు అండి. ఆమోదపు చెట్టు చిగుళ్ళు అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇవేనండి. ఇలా ఫస్ట్ ఆకు ఏదైతే వస్తుందో ఈ చిగుళ్ళు అన్నమాట. ఏదైతే మన ఆమోదపు చెట్టు చిగుళ్ళు ఉన్నాయో, ఓకేనా, ఈ చిగుళ్ళు తీసుకోవాలి కొన్ని. దాంతోపాటు 9 మిరియాలు తీసుకోవాలి. ఆ రెండింటిని కలిపి నూరి ఒక మోతాదులో ఉదయాన్నే పరిగడుపునే 3 చుక్కలు మనం 3 రోజులు కనుక తీసుకున్నట్లయితే పచ్చకామర్లు తగ్గుతాయండి. అదేవిధంగా రేచికటి తగ్గడానికి ఎలా మనం ఉపయోగించాలో తెలుసుకుందామండి. ఇప్పుడు రేచికటి తగ్గడానికి మనకు ఆమోదపు చిగుళ్ళు అండి. మళ్ళీ ఆమోదపు చిగుళ్ళు ఏదైతే ఉన్నాయో, ఈ ఆమోదపు చిగుళ్ళు ప్రతిరోజు తింటే రేచికటి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఇది ఏదైతే ఈ చిగుళ్ళు ఉన్నాయో చూసారా, ప్రతిరోజు ఒక 2 3 మనం ఈ ఆమోదపు చెట్టు ఫస్ట్ చిగుళ్ళు అండి అవి తిన్నట్లయితే రేచికటి తగ్గడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక నడుము నొప్పికి అండి, చాలామంది నడుము నొప్పిని బాధపడుతూ ఉంటారండి. అటువంటి వారికి నడుము నొప్పిని ఎలా హరిస్తుందో అదేవిధంగా దాని సమస్యను ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆమోదపు గింజల్లో పప్పు అనేది ఉంటుందండి. ఇప్పుడు మీకు ఆ గింజ అనేది చూపిస్తాను చూడండి. ఇది ఎండిపోలేదన్నమాట. ఇది ఎండిపోయినప్పుడు చూడండి, ఇది ఎండిపోయినప్పుడు ఇందులో ఇలా మనం తీసినట్లయితే గింజ అనేది ఉంటుందండి. ఆమోదపు గింజలు పప్పుని పాలలో నూరాలండి. ఆవు పాలతో నూరి నడుముపై అప్లై చేసినట్లయితే మనం నడుము నొప్పి తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మనకు చెవిపోటు తగ్గడానికి ఆమోదపు చెట్టు ఈ ఆకులు ఉన్నాయి. ఇది అదేవిధంగా అల్లం రసం, కానిగ నూనె, అతి మధురం, కొంచెం చిటికెడు ఉప్పేసి బాగా నూనె వచ్చేలాగా బాగా వేడి చేయాలండి. వీటిని వేడి చేసినట్లయితే అందులో నూనె అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చిన నూనెని 3 చుక్కలు చెవులో వేసుకుంటే ఆ చెవిపోటు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. గజ్జి కురుపులు అండి. గజ్జి కురుపులు తగ్గడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఆమోదపు సున్నపండి. ఆమోదపు సున్నపంటే చెట్లకి ఇలా కొమ్మలు ఉంటాయి చూసారా, ఈ కొమ్మకి తెల్లటి సున్నం అనేది ఏర్పడుతూ ఉంటుందండి. కొన్ని చెట్లకి, పెద్ద చెట్లకు కానీ లేదా కొమ్మలకు కానీ ఆ సున్నం, తెల్లటి సున్నం లెక్క ఒక పదార్థం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆమోదపు సున్నపు సొంటి కలిపి ఎక్కడైతే గజ్జి కురుపులు ఉన్నాయో అక్కడ మనం అప్లై చేసినట్లయితే గజ్జి కురుపులతో ఏదైతే వికారంగా కనిపించే వాటిని మనం తగ్గించుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు కొంతమందికి అండి విరోచనాలు అంటే రెంట్కు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందండి. అటువంటి వారికి కూడా ఏదైతే ఈ ఆమోదం చెట్టు అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఏం లేదండి, ఈ ఆమోదపు ఆకులు తీసుకోవాలండి. ఓకేనా. ఈ ఆమోదపు ఆకులు తీసుకొని కొంచెం వెచ్చ చేయాలి. ఓకేనా. వెచ్చ చేసిన ఆమోదాన్ని రాత్రిళ్ళు ఒక చెంచాడు త్రాగినచో మనకు విరోచనాలు అనేది కొంతమందికి రాని వాళ్ళకి రావడం స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది విరోచనాలను కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాని వాళ్ళకి అంటే రెంట్కు రాని వాళ్ళకి రప్పిస్తుంది, రెంట్కు ఎక్కువ పోయే వాళ్ళకి తగ్గిస్తుంది అన్నమాట. ఈ విరోచనాల కోసం ఇలా వాడేవాళ్ళు మాత్రం కొంతమంది యూజ్ చేయకూడదు. ఎవరైతే డయాబెటిక్స్ అదేవిధంగా మూర్ఛ వ్యాధులు ఉన్నవారు మాత్రం దీన్ని విరోచనాల కోసం ఉపయోగించవద్దండి. ఇక మనకు అరికాళ్ళ మంటలండి. అరికాళ్ళ మంటలో మనకి ఎలా తగ్గించుకోవాలో మనం
తెలుసుకుందాం ఈ ఆమోదం ద్వారా. ఈ ఆమోదం గింజలు ఉన్నాయి చూసారా, ఈ కాయలు ఉన్నాయి కదా, లోపల గింజలు అనేది ఉంటాయండి. ఓకేనా. ఇది ఆ గింజలు మనం తీసిన తర్వాత లోపల ఆ గింజలకి పొట్టు అనేది ఉంటుంది, ఆ పొట్టు కూడా తీసేయాలండి. తీసేసిన తర్వాత పాలతో కొంచెం నూరి, అదేవిధంగా మన అరికాళ్ళు ఎక్కడైతే మంటలు ఉన్నాయో అక్కడ మనం రాసినట్లయితే అరికాళ్ళ మంటలు తగ్గిపోతాయండి. ఇక తర్వాత వచ్చేసి స్థానవాపులు అండి. కొంతమంది స్త్రీలకి, పాలిచ్చే స్త్రీలకి స్థానవాపులు అనేది రావడం జరుగుతూ ఉంటుందండి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫ్యూచర్లో ఎవరికైనా ఉన్నట్లయితే మాత్రం ఎలా తగ్గించుకోవాలో ఈ ఆముదం చెట్టు ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ ఆముదము చెట్టు ఏదైతే ఆకులు ఉన్నాయో ఇది చూడండి, ఈ ఆకుల్ని వెచ్చజేయాలండి. కొంచెం మన ఏదైనా పెంకం మీద కానీ ఎక్కడైనా మామూలుగా కొంచెం వేడి చేయాలండి. వేడి చేసి ఏదైతే వాపున్న స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల మీద వీటిని కట్టినట్లయితే ఆ స్థాన వాపు అనేది తగ్గిపోతాయండి. పూర్వకాలంలో అలాగనే చేసేవారు. ఈ రకంగా ఏదైతే మనకు ఆముదం చెట్టు ద్వారా లాభాలు అయితే ఇన్ని ఉన్నాయండి. ఇక ముఖ్యంగా ఎవరితో చెప్పుకోలేని సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ ఆముదం చెట్టు ఏదైతే వేర్లు ఉంటాయో, ఓకేనా, ఆ వేర్లు కొంచెం ఈ చెట్టు కొంచెం మొదట్లో మీరు తుమ్మినట్లయితే వేరు అనేది రావడం జరుగుతుంది. ఒక 2 అంగుళాలు తీసుకోండి. ఆ వేరుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని మీరెవరైతే కొన్ని సమస్యలతో బాధపడే వారికి ఆ ఏర్ని మీరు ఒక నైట్ మొత్తం తేనెలో నానబెట్టాలండి, లేదా ఆవు పాలలో నానబెట్టాలి. ఎవరైతే తేనె తినడం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి అనుకునే వాళ్ళు ఆవు పాలలో నైట్ మొత్తం నానేసి తర్వాత ఉదయాన్నే ఆముదము చెట్టు వేర్లను మీరు కనుక తిన్నట్లయితే ఉదయాన్నే చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ రకంగా మనం మన శరీరంలో ఉన్న సమస్యలకి అన్నిటికీ తగ్గించుకోవచ్చండి. ఈ ఆముదం చెట్టు ద్వారా ఎన్ని లాభాలు అయితే ఉన్నాయి తెలుసుకున్నారు కదా. సో ఎవరైతే ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.